మళ్ళా లోన్ల మాఫీ కాలేదని వార్త రాసిండ్రేంది? ఎన్నడో అయిపోయిందని సర్కారు వాళ్ళు చెప్పిండ్రు కదా. మాఫీ కాలేదని వార్తలు చెప్తే కొడుతున్నారట. మాకు మాఫీ కాలేదని రైతన్నలు చెప్పింది చూపించినా కొడతారట. మీరేమో మళ్ళా అదే వార్త చెప్పమంటున్నారు. ఏందో ఏమో పోండి. పేరుకే పెద్దరికం గాని చేసింది ఏం లేదని సర్కారు వాళ్ళ మీద మస్తు గారం అవుతున్నారు రైతన్నలు. సర్కారు వాళ్ళు కొట్టినా తిట్టినా మాకు లోన్ల మాఫీ కాలేదంటున్నారు. కానీ మాఫీ కాలేదని బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి మేడ్చెల్ల సురేందర్ రెడ్డి అనే రైతన్న జీవనం తీసుకున్నాడు. బయటికి చెప్తే కాంగ్రెస్ వాళ్ళు కొడతారనుకున్నారో ఏమో గాని కాగితం మీద రాసి వ్యవసాయం ఆఫీస్ కే పోయి ఊరేసుకున్నాడు. వరంగల్ కెనరా బ్యాంకు ముంగట రైతులు పురుగుల మందు డబ్బాలు పట్టుకొని లొల్లి వేసిండ్రు. ఇక కొల్లాపూర్ కాడ పెండ్రవల్లి సొసైటీలా 499 మంది రైతులుంటే ఒక్కల కూడా లోన్ మాఫీ కాలేదట. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. కానీ సర్కారోళ్ళేమో ఏనుగు వెళ్ళింది తోకనే చిక్కుకున్నదని అంటున్నారు. కానీ రైతన్నలేమో తోకనే వెళ్ళింది ఏనుగు అట్లనే ఉన్నదని అంటున్నారు. ఈ ముచ్చట ఎవరన్నా బయట మాట్లాడితే రైతన్నలతో మాట్లాడిస్తే సర్కారోళ్ళ మనుషులు ఎగబడి కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు. కానీ అందరికి లోన్ల మాఫీ చేస్తే వీళ్ళు వచ్చి ఎందుకు లొల్లి చేస్తారో తెలుస్తలేదు. 6 గ్యారంటీలు అమలు చేసినట్టే ఎవ్వలకు తెలవకుండా లోన్లు కూడా మాఫీ చేసిండు కావచ్చు. అందుకే బ్యాంకులు కూడా మాఫీ అయినట్టు చూపిస్తలేదని రైతన్నలు మాట్లాడుకుంటున్నారు. అందరికి 6 గ్యారంటీలు వచ్చినట్టే అందరికి లోన్లు కూడా మాఫీ అయినాయి. భూములు లేని వాళ్ళకు కూడా మాఫీ చేసింటారు సర్కారు వాళ్ళని మెచ్చుకుంటున్నారు.